నమస్తే. శ్రీ కృష్ణాయ నమః. భక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మనము ఎప్పుడూ చెప్పుకున్నట్టుగానే మనకి అంతరిక్షంలో, ఖగోళంలో మనకి ఎప్పుడూ గ్రహాలు మారుతూ ఉంటాయి. ఒక రాశిలోంచి ఇంకొక రాశికి, ఒక నక్షత్రం మీద నుంచి ఇంకో నక్షత్రం మీదకి ఇలా మారుతూ ఉంటాయి. ప్రతి నెల ఈ చర్య జరుగుతూనే ఉంటుంది. అయితే ఇప్పుడు మనకి ఆగస్టులో ఆగస్టు నుంచి ఇంచుమించు 8 నెలలు, 10 నెలలు ఇంచుమించుగా ఒక సంవత్సరం పాటు కొన్ని గ్రహాలైతే నక్షత్రం నుంచి నక్షత్రానికి మారుతూ, ఆ నక్షత్రాలు ఏ రాశిలో ఉంటున్నాయి అనే వాటికి ఆ ఫలితాలను ఇవ్వబోతున్నాయి. అందులో మనం ఇప్పుడు ఈరోజు చెప్పుకునేది ఆహ్, కేతు గ్రహము. ఛాయాగ్రహాలలో రాహు, కేతువులు గదా! ఈ రాహు, కేతువుల్లో కేతు గ్రహము ఇప్పుడేమవుతోందంటే ఆహ్, మనకి ట్రాన్సిట్ అవుతోంది. ఈ ట్రాన్సిట్ అవ్వడము కొన్ని రకాల అంటే 6 రకాల అంటే 6 గ్రహాలకు 6 రాసులకు మంచి ఫలితాలు, ఎక్స్ట్రార్డినరీ ఫలితాలు ఇస్తోంది. మిగతా 6 రాసులకు సామాన్యమైన ఫలితాలు ఇస్తోంది. అయితే మనకి జ్యోతిష శాస్త్రంలో ఈ కేతు గ్రహానికి వక్రగ్రహమని, పాపగ్రహమని, ఇంకా ఏమంటారు తెలుసా? మిస్టరీ గ్రహం అని కూడా అంటుంటారు. అయితే ఈ పాపం ఇన్ని రకాలుగా అంటుంటారు కదా! కానీ కేతు ఇచ్చే ఫలితాలు మాత్రము చాలా అద్భుతంగా ఉంటాయి అని అందరూ తిడుతుంటారు. శని భగవానుడినొకళ్ళని, కేతువునొకళ్ళని చాలా భయపడతారు, తిడతారు గూడా. అయితే సరే, అది మన కర్మను బట్టి ఉంటుంది. అయితే ఇప్పుడు మీకు నేను చెప్పేది కేతు గ్రహము మంచి యోగాన్ని తెచ్చిపెడుతోంది. అది ఎలా అంటే సింహరాశిలో ఈ గ్రహము ఆహ్, సింహరాశిలో వచ్చే సంవత్సరం అనగా 2026 డిసెంబర్ వరకు కూడా ప్రయాణాన్ని సాగిస్తోంది. అంటే ఎంత అంటే సంవత్సరం మీద ఇంచుమించుగా సంవత్సరం మీద ఎక్కువగానే నడుస్తోందనమాట. మొన్న డిసెంబర్ నుంచి అదే మన వచ్చే నెల అయితే ఈ గ్రహము సింహరాశిలో వచ్చే సంవత్సరం 2026 డిసెంబర్ వరకు తన ప్రయాణాన్ని సాగిస్తుంది. అది జ్యోతిష పండితులు ఏమంటారంటే కనుక కేతు గ్రహానికి ఏడ్పించడం తప్ప నవ్వించడమే తెలీదు, బాధిస్తుంది అంటారు. కానీ కాదండి పాపం అట్లాగా. అయితే కేతు తన గురువైన శుక్రుడితో కనుక కలిసినట్టయితే శుక్రుడికి సంబంధించిన రాసులు ఏంటి అంటే కనుక వృషభ, తులా రాసుల్లో సంచారం చేసినట్టయితే శుక్రుడికి చెందినటువంటి మళ్ళీ ఒక్కొక్క గ్రహానికి కొన్ని కొన్ని రాసులు ఉంటాయి కదా. అదేంటిది కేతు గ్రహానికి సంబంధించిన రాసులు అవైతే శుక్రుడికి సంబంధించిన వృషభ, తులా రాసుల్లో సంచారం చేసేటప్పుడు ఆ భరణి, పుబ్బ, పూర్వాషాఢ ఈ నక్షత్రాలలో పయనం చేసినప్పుడు అంటే రాసుల్లోకి మారేటప్పుడు కొన్ని కొన్ని నక్షత్రాల మీద వీటి యొక్క ప్రభావము ఆధారపడి ఉంటుంది. అందులో ఏ మంచి గ్రహము ఉన్నా సరే ఈ ఇన్ఫ్లుయెన్స్ దాని మీద పడి చక్కని ఫలితాలు ఇస్తారనమాట. అదే ఇప్పుడు జరగబోతోంది మనకి ఆగస్టు నెలలో. కొన్ని శుభ ఫలితాలు ఇవ్వడము, కొన్ని మిశ్రమ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. అయితే ప్రస్తుతము సింహరాశిలో మన కేతు గ్రహము శుక్రుడికి చెందినటువంటి పుబ్బా నక్షత్రంలో ఒక ఏడాది పాటు చక్కగా సంచారం చేసుకుంటూ మంచి ఫలితాలను ఇవ్వబోతున్నారు. ఆ మంచి విశేషమైన అదృష్టమైన బంగారం లాంటి అదృష్టాన్ని పొందే రాశులు ఏమిటో తెలుసా? మేషము, కర్కాటకము, సింహము, తుల, ధనస్సు, కుంభరాశులు. అసలు వీళ్ళకి గోల్డెన్ పీరియడ్ అనమాట. ఈ సంవత్సరము చక్కని పీరియడ్ అని చెప్పొచ్చు. అయితే మరి మిగతా రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటే కనుక మిగతా రాశుల వాళ్ళకి మిశ్రమ ఫలితాలు ఉంటుంది. కానీ పాపం గతంలో వీళ్ళు పడ్డ బాధల కోసము కొంత రిలీఫ్గా ఈ 6 గ్రహాలు చక్కని ఫలితాన్ని, ఈ 6 రాసులు చక్కని ఫలితాన్ని పొందుతారు. అయితే ఈ ఫలితాలలో మనకి ఏ ఏ రాసు అంటే ఇప్పుడు మనం ఇందాక అనుకున్న రాసులు ఎలాంటి ఫలితాలు ఇస్తారు అనేది నేను మీకు వివరంగా క్లుప్తంగా తెలియజేస్తాను. ఈ కేతు యొక్క శుక్ర సంచారం వల్ల మనకి ఆగస్టు నుంచి 2026 డిసెంబర్ వరకు విశేషమైన మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాడు ఈ కేతు గ్రహము. అయితే కొన్ని కొన్ని దిగ్భ్రాంతికి తర్వాత రహస్య పరిణామాలు, అనుకోని మలుపులు మనకి జరగబోతున్నాయి ఈ సమయంలో. అనగా 1.5 సంవత్సరం పాటు
మంచి అంటే సస్పెక్షన్ గాను ఉండడము, కొన్ని మనం ఊహించని సంఘటనలు జరగడము, ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు ఈ సమయంలో కనబడుతున్నాయి. అది ఎలా అంటే పైగా మనకి సింహరాశి చెప్పేది ఏంటంటే అధికారము, ప్రతిష్ట, రాజయోగము కలగజేస్తున్నాడు. పుబ్బ నక్షత్రం ఏంటంటే వైభవానికి, శౌర్యానికి, దాంతో పాటు లగ్జరీస్ కూడా ఎక్కువగా ఫలితాలు ఇవ్వబోతున్నాడు. తర్వాత శుక్రుడు ఏం చేస్తున్నాడంటే కనుక సుఖ సంబంధిత అంటే మంచి సంతోషకరమైన హ్యాపీయెస్ట్ లైఫ్కి సంబంధించిన సామాగ్రిని అందజేస్తున్నాడు. దీంతో పాటు వీళ్ళు ముగ్గురు కలిసి మంచి విశేషమైన ఫలితాలు ఈ కేతు యొక్క సంచారం వల్ల జరగబోతోంది. అయితే ఇది వ్యక్తిగతంగా అన్ని రాసుల మీద ఆయా రాసులకు సంబంధించిన అన్ని రంగాల మీద ఈ ప్రభావం చూపించినట్టయితే మరి దేశ కాలమాన పరిస్థితులు చూసినట్టయితే ఎలా ఉండబోతోంది అంటే కనుక దేశ స్థాయిలో చూసినట్టయితే ముందుగా రాజకీయ రంగంలో ప్రభుత్వ పునర్వ్యవస్థీకరణలు జరిగే అవకాశంతో పాటు కీలకమైన పదవుల్లో మనకి ఆకస్మికంగా కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో తాత్కాలికంగా అనిశ్చితి అంటే స్థిరత్వం లేకపోవడము లేదా అస్థిరత్వంగాను అనిశ్చితిగా నిశ్చయంగా ఉండలేని పరిస్థితి అంటే గందరగోళ పరిస్థితి కొన్ని రాష్ట్రాల్లో ఏర్పడబోతోంది ఈ సమయంలో. అంటే ఆగస్టు నుంచి 2026 డిసెంబర్ వరకు ఇటువంటి పరిస్థితి కొనసాగే అవకాశాలు కనబడుతున్నాయి. మహిళా యువత ప్రాతినిధ్యం ఊహించని రీతిలో పెరిగే అవకాశం కనబడుతోంది. మహిళలకు యువతకు ప్రాముఖ్యత పెద్దపీట వేసే అవకాశం ఉంది. అయితే రక్షణ, అంతర్భాగం, భద్రత ఈ రెండు చూసినట్టయితే కనుక దుండగుల యొక్క చర్యలు ఎక్కువయ్యే అవకాశం కనబడుతోంది. సరిహద్దుల్లో చిన్నపాటి ఉద్రిక్తతలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. అయితే సైనిక రంగంలో కొత్త టెక్నాలజీ కొనుగోలు చేయడము, మోడర్నైజేషన్ చెయ్యడము ఇలాంటివి ఫాస్ట్ గా జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఇక న్యాయ విభాగం చూసినట్టయితే కనుక పాత పెండింగ్ లో ఉన్నవి కీలకమైన కేసులు ఏవైనా ఉంటే కనుక హఠాత్తుగా తీర్పులు బయటకు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. కొన్ని చోట్ల కొన్ని తీర్పులు సమాజంలో సంచలనాన్ని సృష్టించే అవకాశాలు కూడా అంటే ప్రతి ఒక్కళ్ళు చర్చించుకునేటట్టుగా గోచరిస్తోంది. తర్వాత ఇక ఆర్థిక పరిస్థితి చూసినట్టయితే కనుక ఆర్థిక రంగంలో బులియన్ మార్కెట్ అనగా బంగారము, వెండిలో ఊహించని మలుపులు, పెరుగుదల ఉండే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. పెట్టుబడుల విషయం దగ్గరికి వచ్చినట్టయితే కనుక ఒక అంటే హఠాత్తుగా నిలిచిపోవడమైనా అవ్వచ్చు లేదా హఠాత్తుగా పెరిగే అవకాశాలు కూడా అంటే రేట్లు పెరగడం కానీ తగ్గిపోవడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. తరువాత ఇంకా సాంకేతిక రంగము, ఇంటర్నెట్ రంగము ఇవి చూసినట్టయితే సైబర్ సెక్యూరిటీ మనకి కీలకంగా మారే అవకాశం ఎక్కువ కనబడుతోంది. పెద్ద ఎత్తున హ్యాకింగ్స్ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ విషయంలో ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా ఉండండి. నిమిషానికి సెకండ్కి హ్యాక్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఇలాంటి కేసులు కూడా తీర్చలేనటువంటివి కుట్టలుగా ఉండే అవకాశం ఎక్కువ కనబడుతోంది. అయితే ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, డిప్ ఫేక్, బిగ్ డేటా ఈ నిబంధనల మీద ప్రభుత్వము ప్రత్యేకమైన దృష్టి పెట్టాం. అంటే ఈ కొత్తవన్నీ వచ్చేసి ఈ యాప్లు ఇవన్నీ కొత్త వచ్చేసి ఏం చేస్తున్నాయంటే మనకి దానిలోకి మభ్యపెట్టేటట్టు చేసి దానికి అలవాటు చేసి మనల్ని ట్రాప్లోకి తీసుకెళ్ళి మనల్ని మోసం చేసే అవకాశం ఎక్కువ కనబడుతోంది. అలాంటి కేసుల మీద ఎక్కువగా ప్రభుత్వం దృష్టి పెట్టి ఒక నిబంధనను తీసుకొచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది. అంటే ఉత్తర తర్వాత వ్యవసాయ రంగంలో చూసుకున్నట్టయితే కనుక వరి, పత్తి, జూటు ఈ ప్రధాన పంటలు ఆకస్మికంగా వాతావరణ వ్యతిరేకతలతో నష్టపోయే అవకాశం ఎక్కువ కనబడుతోంది. అంటే వరి, పత్తి మనకు ముఖ్యమైనవే అవి. ఈ రెండు కూడా నష్టాల బాట పట్టి అంటే ముందు బియ్యం కొరత వచ్చేటట్టుగా మనకి బ్రహ్మంగారు చెప్పినట్టుగా అది ముందు స్టార్ట్ అవబోతోంది అనమాట. బియ్యము చాలా కొరత అయ్యేటట్టుగా కనబడుతోంది. ఈ విషయంలో పొదుపును ప్రతి ఒక్కళ్ళు పాటించండి. ఇష్టానుసారంగా బియ్యాన్ని కానీ ఫుడ్ని కానీ వేస్ట్ చేసే ప్రయత్నం చేసుకోకండి. తర్వాత కొన్ని చోట్ల గాలితో కూడుకున్న తుఫాన్లు, పిడుగులు పడే అవకాశము ఎక్కువగా గోచరిస్తోంది. అది చాలా చోట్ల మనం వింటున్నాము. తుఫాన్లు అంటే ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక ప్రదేశానికి కాదు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా తుఫాన్లు, సైక్లోన్లు,
తర్వాత సునామీలు, ఇలాంటివి ఇంకా ముందు ముందు చాలా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. తర్వాత రైతుల్ని ఆదుకునే నూతన ప్యాకేజీలు, మరి ఈ రైతులు నష్టపోతున్నారు కాబట్టి కొత్త కొత్త ప్యాకేజీలు కూడా ప్రభుత్వము ఏర్పాటు చేయబోతోంది. బీమా విధానాలు అత్యవసరంగా ఏర్పాటు చేయబోతోంది. అయితే ప్రభుత్వము ఈ దిశగా అడుగులు వేస్తోంది ఉత్తరోత్తర. అయితే వాతావరణం పర్యావరణం కనుక చూసుకున్నట్టయితే కనుక సాధారణంగా మించి వేడి ఉండడము, సాధారణానికి మించి చలి ఉండడము, లేదా ఎక్స్ట్రీమ్ వాతావరణము అంటే హీట్ వేవ్స్, కోల్డ్ వేవ్స్, అన్ఎక్స్పెక్టెడ్గా కాసేపు వేడి ఎక్కువగా, కాసేపు అతి చల్లదనము, అతి వేడి, ఇలాగా మనం ప్రకృతికి హాని చేస్తున్నాం కాబట్టి ప్రకృతి కూడా మనకి అదే రిజల్ట్ ఇస్తుంది. ఇందులో బాధపడాల్సింది ఏమీ లేదు. అయితే ఇలాంటివి వాతావరణంలో జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అయితే తర్వాత కొన్ని కొన్ని అరణ్యాలు నిప్పుతో కాలిపోయి, అంటే అరణ్యాలు మొత్తము కాలిపోయే అవకాశము ఎక్కువగా కనబడుతోంది. భారీ నష్టం కూడా వచ్చే అవకాశం ఉంది. కొన్ని చోట్ల భారీ తుఫానులతో కూడినటువంటి, ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. నీటిపారుదల సమస్యలు కూడా ఒక చోట ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఒకవైపు పొంగి పొర్లుతున్నాయి, ఒకవైపు బీడు పడిపోతున్నాయి. కొన్ని కొన్ని ప్రాంతాల్లో మనం చూస్తూ ఉంటాం అనమాట. ఇలాంటివి జరిగే అవకాశాలు కూడా ఈ కేతు ప్రభావం వల్ల జరగబోతోంది. తర్వాత సామాజిక మార్పులు చూసుకున్నట్టయితే కనుక కుటుంబ వ్యవస్థల్లో విభేదాలు జరిగే అవకాశము, విడాకుల శాతం పెరిగేటట్టుగా కనబడుతోంది. దాంతోపాటు యువతలో అసంతృప్తి, అన్వేషణ భావము పెరగడం వల్ల ఉద్యమాలు కానీ, లేదా సోషల్ మీడియా ఉద్యమాలు కానీ, ఇలాగ కొంత గందరగోళ పరిస్థితి అయ్యే అవకాశం కనబడుతోంది. యువతకు ఎక్కువగా నష్టం వచ్చే అవకాశం గోచరిస్తోంది. తర్వాత మహిళలకు సంబంధించి చూస్తే మహిళల అభివృద్ధికి కానీ, కళలకు కానీ, సినిమా రంగం కానీ, ఫ్యాషన్ రంగం కానీ కొత్త ట్రెండ్ వస్తుంది అనమాట. అంటే పూర్తిగా ఎలా ఉండబోతుందంటే, సరదాగా చెప్పుకున్నప్పటికీ కూడా బట్టలు ఎక్కువ శాతం ఉత్పత్తి అవుతున్నాయి, కానీ బట్టలు కట్టుకునే వాళ్ళే కరువైపోతున్నారు. అలాంటివి రెట్రో రాయల్ థీమ్స్ కూడా మనకి రావచ్చు. అంటే గోనిగుడ్డలతోనూ, ప్లాస్టిక్లతోనూ బట్టలు కూడా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. సరదాగా చెప్పుకున్నా కానీ వింత వింత పోకడలు, వింత వింత ఫ్యాషన్లు వచ్చే అవకాశం కనబడుతోంది. అంటే పిచ్చి ముదిరి వేలాం వెర్రయ్యేటట్టుగా గోచరిస్తోంది. అయితే మొత్తంగా ఓవరాల్ గా చెప్పదలుచుకున్నట్టయితే కనుక కేతువు పుబ్బా సింహం సంచారం చేస్తూ ఉండడం వల్ల రాజసం ఉన్న రాశిలో, అందులోనూ వైభవం ఉన్న నక్షత్రంలో చేస్తున్నారు, అంటే మంచి విశేషమైన నక్షత్రంలో సంచారం చేస్తున్నారు కాబట్టి కొన్ని కొన్ని మార్పులు వాతావరణ పరంగా, రాజకీయ పరంగా, సామాజిక పరంగా మనం ఊహించని మార్పులు కలిగే అవకాశాలు ఎక్కువగా కనపడుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థ రంగము కొంత రిబూట్ అయ్యి బతుకు తెరువు కోసము మనంతట మనము ప్రయత్నం చేసుకునేటట్టుగా కొన్ని ఇబ్బందులు వాతావరణ పరంగా, కొన్ని అదృశ్య శక్తుల యొక్క ప్రభావం వల్ల చెప్పుకున్నట్టయితే కనుక కొంత ఇబ్బంది వాతావరణమే దేశానికి, ఆర్థికానికి, న్యాయానికి జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఇది కేతు సంచారం వల్ల దేశకాలం అనే పరిస్థితుల యొక్క ప్రభావము ఇలా ఉండబోతుంది అనమాట. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి కేతు ఏం చేస్తున్నాడంటే కనుక ధనస్థానంలో సంచారం చేస్తూ ఉండడం వల్ల వీళ్ళకి ఆర్థిక పరమైన ఇబ్బందులు కానీ, నష్టాలు కానీ, రుణాలు కానీ, గత కొన్ని సంవత్సరాల నుంచి ధనానికి ఇబ్బంది పడడం కానీ, ఇలాంటివి ఏవైనా జరిగి ఉంటే కనుక వాటన్నిటి నుంచి చక్కని రిలీఫ్ ఇచ్చేస్తాడు. రుణాలు తీరుతాయి, రావాల్సిన బాకీలు వస్తాయి. గతంలో అప్పులు ఉంటే కనుక అప్పులు తీరిపోవడము, రుణాల కోసం ప్రయత్నం చేస్తే రుణాలు రావడము, ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు, ఆర్థిక సంబంధిత అవకాశాలన్నీ మంచిగా ఇవ్వబోతున్నాడు. అయితే తర్వాత ఆస్తి పరంగా చూసినట్టయితే కనుక గత కొన్ని నెలల నుంచి మీరు ఆ ఆస్తి పరంగా తగాదాల్లో ఉండడం కానీ, ఆస్తులు మీ పేరుకి రాకపోవడం కానీ, ఇలాగా ఆస్తుల పరంగా అన్నదమ్ములు కానీ, లేదంటే దాయాదులు కానీ కొట్టుకోవడాలు జరగడాలు, ఇలాంటివి ఏమైనా జరిగి ఉంటే కనుక వాటి నుంచి, అంటే కోర్టు పరమైన మంచి తీర్పులు మీ పక్షాన వచ్చేటట్టు, అంటే కర్కాటక రాశిలో ఉండే వారికి వచ్చేటట్టుగా కేతువు అనుగ్రహిస్తున్నాడు. దీంతో పాటు
వ్యక్తిగత సమస్యలు, మూడోది వ్యక్తిగత సమస్యలు ఏవైనా మీకు ఉండి ఉంటే వివాహం కోసం కానీ, పుత్ర సంతానం కోసం కానీ, సంతాన పరంగా కానీ, లేదా ఆరోగ్యపరంగా కానీ, ఇలా మీ వ్యక్తిగతంగా పర్సనల్గా ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఆ ప్రాబ్లమ్స్ని కూడా తీర్చేయడానికి కేతు వచ్చేస్తున్నాడు అనమాట. అయితే తగ్గుముఖం పట్టడంతో పాటు ఒక రిలీఫ్ అనేది, మానసిక ప్రశాంతత అనేది మీకు ఈ సమయంలో కలగబోతోంది. అయితే ఇంక తర్వాత నాలుగవది కుటుంబ సంబంధిత చిక్కులు. కొంతమంది భార్యాభర్తలకి ఇబ్బందులు రావడము, కుటుంబంలో అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, బంధువుల మధ్య ఇలాంటి ఇబ్బందులు ఏవైనా రావడము, ఆ కుటుంబం అంతా అస్తవ్యస్తంగా అల్లకల్లోలంగా ఉన్నట్టయితే కనుక ఆ చికాకులను కూడా ఈ ఈ సమయంలో మీకు తీరిపోయి చక్కని రిలీఫ్ వచ్చేస్తుంది. తరువాత ఇంకా ఐదవది, దాంపత్య జీవితంలో ఎవరైనా ఎడముఖం పెడముఖంగా ఉన్నా, విడిపోయిన భార్యాభర్తలు కానీ, దూరంగా ఉన్నా, అంటే ఉద్యోగరీత్యా కావచ్చు, మేరే రీత్యా కావచ్చు, దూరంగా ఉన్న భార్యాభర్తలు చక్కగా తిరిగి కలుసుకునే అవకాశాలు కూడా ఇక్కడ చాలా చక్కగా ఈ కేతువు ఇవ్వబోతున్నాడు. తర్వాత దాంపత్యంలో సుఖ సంతోషాలతో పాటు వృద్ధి కూడా ఎక్కువ కనబడుతోంది. ఆర్థిక పరంగాను, తర్వాత సంతానం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి సంతానం రావడము, కొత్తగా పెళ్లిళ్ళైన వాళ్ళకి మంచి దాంపత్య జీవితం ఉండేటట్టుగాను, ఇలాగా ఫ్యామిలీలో మంచి అన్యోన్యమైన వాతావరణాన్ని ఇస్తున్నాడు. ఇంకా ఆరవది, మీరు సొంత పనులు అంటే ఆగిపోయిన పనులు ఏవైనా ఉంటే, అంటే భూమి, వస్తువు, వాహనాలు కొనుక్కోవడం కానీ, లేదా కొనుక్కోవడం దాకా వచ్చి మధ్యలో ఆగిపోయినవి కానీ, లేదా ఇలాగా ఏదైనా ఇల్లు కట్టడం కానీ, ఫ్యాక్టరీలు కట్టడం కానీ, వ్యాపారాలు ముందుకు పెడదామనుకున్నా కానీ, ఇలాగ మీరు ఏదైతే మధ్యలో ఆగిపోయాయో అవి అన్నీ కూడా తిరిగి మళ్ళా స్టార్ట్ అయ్యేటట్టుగాను, మళ్ళా మంచి ఫాస్ట్గా మూవ్ అయ్యేటట్టుగాను ఈ సమయంలో కనపడుతోంది. దీంతో పాటుగా ఉద్యోగస్తులకు గత కొంతకాలం నుంచి పాపం పై అధికారుల యొక్క వేధింపులు కానీ, సహోద్యోగుల వేధింపులు కానీ, వాళ్ళ టార్చర్ పెట్టడం కానీ, ఇట్లాగా ఉద్యోగంలో ఉన్న ఈ రాశిలో ఉన్నవారు మానసికంగా కానీ, శారీరకంగా కానీ ఇబ్బందులు పడుతూ ఉన్నట్టయితే కనుక అవన్నీ కూడా తీరిపోయి చక్కగా మనశ్శాంతితో మీ జాబులు చేసుకోవటము, మీ సహోద్యోగులు ఈ సమయంలో మీకు, అంటే ఆగస్టు నుంచి అన్నమాట, మళ్ళా డిసెంబరు 26వ సంవత్సరం వరకు మీకు సహాయం చేయడము, మిమ్మల్ని పేరు ప్రతిష్టలు రావడము, మీకు ప్యాకేజీ పెరగడము, ఇలా మీరు ఏదైతే ఈ సమయంలో గతంలో కోల్పోయినవన్నీ తిరిగి తెచ్చుకోవటానికి, తిరిగి రావడానికి కేతు భగవానుడి యొక్క అనుగ్రహం కలగబోతోంది. అయితే మీకు ఆశించిన ఆదాయము, ఉద్యోగస్తులు కానీ, వ్యాపారస్తులు కానీ, రాజకీయ పరంగా కానీ, కీర్తి ప్రతిష్టలు, ఇలాగా అనుకోని ఆదాయం రావడము, కీర్తి ప్రతిష్టలు పెరగడము, ఉద్యోగస్తులకు మంచి రిలీఫ్ సమయము, విద్యార్థులకు టాప్ ర్యాంక్ రావడము, వీళ్ళు ఏదైతే గతంలో ఇబ్బంది పడ్డారో చదువు కోసం కావచ్చు, లేదా ఇతర విదేశాల్లో సీట్లు కావచ్చు, లేదా మీరు అనుకున్న కోర్సుల్లో చేరడానికి ఇబ్బందులు కావచ్చు, లేదా క్యాంపస్ ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ కాని పరిస్థితి కావచ్చు, ఇలాగ మీరు ఏదైతే విద్యార్థులు ఇబ్బంది పడ్డారో ఆ ఇబ్బందులన్నీ తొలగిపోయి మంచి రిలీఫ్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అవి చేరడానికి మార్గాలు మనకి ఈ సమయంలో దొరకబోతున్నాయి. అయితే ఈ రాశిలో ఉండే వారికి ఈ సమయంలో, ఈ గోల్డెన్ పీరియడ్లో ఆయా రంగాల వారికి, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే మంచి అభివృద్ధి సమయము అని చెప్పొచ్చు అనమాట. కాబట్టి ఈ సమయాన్ని ఈ రాశిలో ఉన్నవారు మళ్ళా డిసెంబర్ 26 వరకు మీకు ఇది చాలా చక్కని పీరియడ్. అంటే కేతు భగవానుడు ఒక యోగాన్ని మీకు అందిస్తున్నాడు అనమాట. కేతు శుక్రుడు కలిసి ఈ రెండు మీకు అందిస్తున్నారు. కాబట్టి ఈ సమయాన్ని ఎవ్వరూ వృధా చేసుకోకండి.